అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జనవరి 14, 2026. ఈరోజు బుధవారం. ఈ బుధవారం భోగి పండుగ. ముందుగా భోగి పండుగ సందర్భంగా రైతు సోదరులకి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి, గుంటూరు మిర్చి యార్డ్లో పనిచేస్తున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఎంతో దేశానికి రైతు వెన్నుముక్క కాబట్టి రైతు సోదరులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ భోగి పండుగ ఎంతో భోగి భాగ్యాలు రైతు సోదరులకు అందరికి కూడా, వ్యాపారస్తులకి అందరికి కూడా కలగజేయాలని మన మిర్చి ఛానల్ తరపున, బత్తుల వ్లాగ్స్ మీ హరిబాబు తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆహ్లాదకరంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే నిన్న మొన్న చాలామంది రైతులు కూడా అటు కర్నూలు వైపు నుంచి, ప్రకాశం, పల్నాడు, గుంటూరు వైపు నుంచి కూడా చాలామంది రైతులను కూడా నేను ఈ మిర్చి ధరలు పర్యవేక్షణలో కలవడం జరిగింది. చాలామంది కర్నూలు వైపు, ప్రకాశం వైపు రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. మంచి ధరలు ఉన్నాయండి. కొంతమంది ఏసీలు అమ్ముకోవటానికి వచ్చిన వాళ్ళు కానీ కొద్దిగా ఏసీ ధరలు కూడా పెరిగినాయి. కొత్త మిర్చి ధరలు కూడా బాగుంది, మూమెంటు, అమ్ముకున్నామండి అని చెప్పేసి మీ వీడియోలు చూస్తుంటాం, మిమ్మల్ని ఫాలో అవుతుంటాం అని చెప్పేసి సంతోషమే, కాదంట్లా. కానీ కొంతమంది రైతు సోదరులు ఏమండి, ధరలు ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి. ఫస్ట్ కోత అమ్ముకుంటున్నాం మంచి ధరలకి, రెండో కోత ఏసీలో పెట్టుకోవచ్చా, ఏసీలో పెట్టుకుంటే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి, కొంచెం మాకు తెలియచేయండి అని చెప్పేసి వాళ్ళు అడగటం. కొంతమంది ఫోన్ల ద్వారా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొంతమంది వ్యవసాయ పరంగా సొంత భూములున్న రైతు సోదరులు కూడా ఈ వ్యవసాయం చేయలేక కొంత ఏమండి కొనిపెట్టుకుంటే పరిస్థితులు ఎలాగుంటాయి, ఎందుకంటే ఏ రకాలు కొనుక్కోవచ్చు, ఏ రకాలు పెట్టమంటారు ఏసీలలో. అప్పుడు మనం యాడ్ తీసిన తర్వాత జూన్ యాడ్ తీస్తారు. ఆ 10 రోజులు పెద్దగా అడావుడి లేకపోయినా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది కొంతమంది అడగటం. కొంతమంది రైతు సోదరులు వాస్తవంగా, ఎందుకంటే మార్కెట్ నేను నెల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, మార్కెట్ పొజిషన్ ఎలా ఉండబోతుంది అని, మార్కెట్ ఎలా ఉంది, ఏ రకాలకి బాగుంటుంది, ఎట్లా ఉంటుంది అని కొంతమంది రాసి పెట్టుకోమని కూడా చెప్పా. మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి బాగానే ఉంది. ఈ పండగ తర్వాత సరుకులు పెరిగితే మళ్ళీ ఏదన్నా మూమెంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయా అని కొంతమంది రకరకాలుగా అడుగుతున్నారు. కరెక్ట్గా నేను కూడా కొంతమంది రైతుల సోదరులకు కూడా చెప్పడం జరిగింది. ముందుగా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయడం మర్చిపోతున్నానండి. ఇది మీకోసం నేను ఎంతో చేస్తున్నాను. నా కోసం ఒక లైక్ చేయటం వల్ల ఇది నలుగురు రైతులకి మళ్ళీ వేరే చేరి వాళ్ళకు ఉపయోగపడిద్ది. నలుగురికి షేర్ చేయండి. కొత్త రైతు సోదరులు కానీ, పాత రైతు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ వివరాలకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఏసీలో పెట్టుకోవచ్చా అనే దానికంటే చాలామంది రైతులకు కూడా చెప్పా, ఏమండి గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం మూమెంట్ బాగుంది. ఈ మూమెంట్ బాగుండటం వల్ల మీకు ఇప్పుడున్న ధరలు ఏంటి, అమ్ముకోవచ్చా, అది ఏసీలో పెట్టుకోవచ్చా అనేది నిర్ణయం మీ మీద ఆధారపడి ఉంటుందండి. గత 2 సంవత్సరాల క్రితం కూడా రైతులు అదే మూమెంట్లో 18-19 కర్నూలు వైపు రైతులు డీడీలు కూడా అమ్ముకోకుండా ఏసీలో పెట్టుకొని లాస్ట్లో చాలా తక్కువ అమ్ముకున్నారు. ఇప్పుడున్న పొజిషన్ చూస్తే అన్ని రకాలుగా అటు విస్తీర్ణ తగ్గింది, టోటల్గా విస్తీర్ణ తగ్గడంతో పంటలు కూడా కొంత లేట్ అవటం వల్ల ఏసీలు కూడా మొన్నటిదాకా తటస్థంగా ఉన్న కొద్దిగా మూమెంట్ వచ్చింది. చాలామంది రైతులు కూడా ఏసీలో 13,000, 13,200 అడిగినాయి. నిన్న 14,200, 300 ఆర్మూర్ అమ్ముకున్నామండి. తేజాలు కూడా 14,500 అడిగినాయి. 15,000 కూడా 15,500 అమ్ముకున్నాం. కొంత అంటే దీనివల్ల అంటే ఈ కొత్త సరుకులు లేట్ అవటం వల్ల ఏసీలకు కూడా కొంచెం మార్కెట్ అనేది పుంజుకుందండి. ఇంకొకటి విషయం మనం టాపిక్ మాట్లాడుకుంటుంది ఇప్పుడు ఏసీల గురించి. అంటే
ఇప్పుడున్న వ్యాపారస్తులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న వ్యాపారస్తులు ముందు టైంలో సరుకులు తగ్గితే అది కారం పొడులు కానీ కారం పొడి ఆయిల్ మిల్లు మొత్తం సమస్తం వీళ్ళందరూ కూడా సరుకు మనకి సంవత్సరం పంట తక్కువ, విస్తీర్ణం తక్కువ, అన్ని విధాలుగా అన్నీ తక్కువ కాబట్టి కొంత వైరస్ ఉండి కొద్ది గొప్ప మంచి పంట వస్తుంది, ధరలు కొంటున్నాము. ముందు మనకి పంట సరైన పంట మనకి సరిపోదేమో అని చెప్పేసి విపరీతం కొంటున్నారు. అంటే కొని వాస్తవంగా చెప్పాలంటే కొన్న దాంట్లో సగం ఎక్స్పోర్ట్ అవుతుంది, సగం కోల్డ్ స్టోరేజ్లో స్టాకులు పెట్టుకుంటున్నారు. సగం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒక 1000 బస్తాలు ఉంటే ఉదాహరణకి ఒక 500 బస్తాలు ఎక్స్పోర్ట్ అవుతుంది, ఒక 500 బస్తాలు కాదు. ఈ ఎందుకు స్టాకులు పెడుతున్నారంటే వ్యాపారస్తులు రేపు మే నెల తర్వాత యాడ్ తీసిన తర్వాత వాళ్ళ కాడ ఉన్న స్టాకుని 2 నెలలు 3 నెలలు వాళ్ళు ఉపయోగించుకుంటారండి. అవసరం కొద్దీ కొంటారు. అంటే ఉదాహరణకి చెప్తున్నా, అది ఏసీలో పెట్టుకోకపోవటం అది మీ ఇష్టం అండి. మార్కెట్ చూసి నేను పెట్టుకోండి అని చెప్పను, పెట్టుకోవద్దని చెప్పను. రేపొద్దున హరిబాబు చెప్పాడు పెట్టుకున్నాను, హరిబాబు చెప్పాడు అనే మాట వద్దండి. ఎందుకంటే నాకున్న ఈ 35 సంవత్సరాల అనుభవంలో గుంటూరు మార్కెట్టు ఎప్పుడు ఎలా ఉంటుందో, ఇవాళది రేపు ఉండకపోవచ్చు, రేపుది ఎల్లుండి ఉండకపోవచ్చు. ఏ రోజు మార్కెట్ ఆ రోజే. నిన్న కర్నూలు వైపు నుంచి గునిగండ్ల మండలం కులమాల లారీ వచ్చింది. లారీలో 10 మంది రైతులు ఉంటే 10 మంది రైతులు కూడా డీడీలు వచ్చేసి 21 జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం. మంచి డిమాండ్ ఉంది. అంటే అందరి కూడా అంత నాణ్యంగా అంత నైపుణ్యంతో తీసుకొచ్చారు రైతులకి హ్యాట్సాప్. ఇట్లా ఉండాలి పొజిషన్. కొంతమంది రైతులను కలిసా, ఇటు మన గుంటూరు బాగా సంబంధించి అచ్చంపేట వైపు నుంచి 6 రకాలు వచ్చినాయి. ఒక రైతు చూస్తే 14,200 300 జరిగింది, ఒక రైతు 12,000 జరిగింది. ఏంటని చూస్తే ఒక రైతు నెంబర్ 1గా చేసుకొచ్చారు, ఒక రైతు దాంట్లో సగం పండ్లు సగం, అంటే బాగా ఎండిని సగం ఉంటే ఎండని బాగా పండ్లు ఉన్నాయి. అంటే మార్కెట్ తగ్గిద్దేమోనని మూమెంట్లో తెచ్చుకుంటున్నారు. అట్లా ఇతను కోల్పోతున్నాడు, ఇతను పక్కన పెట్టిన లాటు కూడా కొంచెం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి ధరలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రతి రైతు కూడా తమ తెచ్చే సరుకులు మొత్తుకుంటుంది. నేను వీడియోలో మార్కెట్ మూమెంట్ బాగున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సద్వినియోగం చేసుకోవటం వల్ల మీరు బాగుంటుంది. మార్కెట్ తగ్గిద్దామని చెప్పేసి ఎట్ట పడితే అది తెచ్చుకుంటే కోల్పోయే ప్రమాదం ఉంది, ధరలు కోల్పోయే ప్రమాదం ఉంది. రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఒక్క విషయం, బాగున్నప్పుడు దానికి దేవుడు అనుకూలత ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం కూడా మార్కెట్లో కలిసి వస్తున్నాయి రైతులకి. ఎందుకంటే నేను వీడియోలో కూడా చెప్పా, ధరలు రైతులు నిర్ణయిస్తారు ఈ సంవత్సరం అని చెప్పడం కూడా జరిగింది వివరంగా. అందుకని చెప్పి ఆ కోల్డ్ స్టోరేజ్ అనేది ఆ వ్యాపారస్తులు ఒక 2 నెలలు 3 నెలలు స్టాకులు పెట్టుకుంటారు. ఎందుకంటే షార్టేజీ కనపడుతుంది. ఇప్పుడు మనకి నిత్యావసరాలే కావచ్చు, ఇంట్లోకి సంబంధించి షార్టేజ్ వస్తున్నప్పుడు మనం ఎక్కువ పెట్టుకుంటాం. అట్లానే వాళ్ళు కూడా ఆ 2-3 నెలలు వాళ్ళు స్టాకులు పెట్టుకుని ఆ స్టాకులతో పాటు కొద్ది గొప్ప కొని మళ్ళీ ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది. ఆ క్రమం అట్టుంటుంది, ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి. అందుకని చెప్పి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ముందు మార్కెట్ పొజిషన్ గమనించండి. మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటుంది, ఈ ధరలు మనకు అనుకూలత ఉందా, పెట్టుకోవచ్చా లేదనేది ఇది మే నిర్ణయం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఇట్లా సరుకులు పెట్టాము ఇంకా మూమెంట్ రాలేదు ఏందనేసరికి అప్పటికి మనకి ధరలు బాగుండేసరికి విస్తీర్ణ పెరిగిపోద్ది. ఈ సంవత్సరం 2-2.5కి వచ్చింది, 5 లక్షలకి వెళ్ళిపోద్ది మళ్ళీ విస్తీర్ణ. ఎందుకంటే రేట్లు బాగుండేగా. 2 వేసిన వాళ్ళు 4, 4 వేసిన వాళ్ళు 6, 6 వేసిన వాళ్ళు 12 వేస్తున్నారు. అట్లా తేడా పడుద్ది వ్యవహారం అనేది. ఎందుకు చూపిస్తానంటే మీకు దృశ్యం తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారని చెప్పేసి ప్రతి రైతు కూడా గమనించండి. వ్యాపారస్తులు అంటే సహజంగా జరుగుతుంటే స్టాకులు పెట్టుకునే విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ముఖ్యంగా పండగ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉండయా అని. సరుకులైతే లాస్ట్ ఇయర్ ఈ ఇట్లా ఇదే రోజుల్లో 1,00,000కి తగ్గల. కానీ సోమవారం నాడు 30-40 వేలు మించి, మిగతా రోజుల్లో చూసుకుంటే 10,000 15,000 మించి రావట్లా. అంటే మూమెంట్ ఇలా సాగిద్దని చెప్పేసి కొంతమంది రైతులు పండగ తర్వాత ఏదన్నా సరుకులు బాగా వస్తాయంటే యావరేజ్గా వస్తాయి, కానీ అడావుడిగా వచ్చి మీద పడే పొజిషను అటు కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రకాశం, గుంటూరు, పల్నాడు అందరికి కూడా. అంటే
అట్లా ఒక మాదిరిగా అనేది మార్కెట్లో సరుకులు కొనసాగుతాయి కానీ విపరీతంగా వచ్చే పొజిషన్ లేదు. ఎందుకంటే లక్షల ఎకరాలు లేవు. 2.5 వేస్తే ఈ వైరస్ కారణంగా, తుఫాను కారణంగా 2 లక్షలకు వచ్చింది. సరే, ఈ 2 లక్షలకు వచ్చింది ఏదైనా 25 క్వింటాలు 30 క్వింటాలు పండింది పంట అనుకుంటానికి లేదు. 10 ఎక్కువగా, ఆ పైన పండింది అదృష్టం కొద్దీ 15 పెట్టలాడుతుంది. అంటే దిగుబడి ఎకరానికి క్వింటాలు. అంటే ఇంత పెద్ద యార్డుకి 2 లక్షలు 3 లక్షలు వచ్చే యార్డుకి 60,000 70,000 పెద్ద లెక్క కాదు. ఈ 60,000 70,000 కూడా వ్యాపారస్తులు కూడా చాలా తక్కువ వాళ్ళు కొనే విధానం చూసుకుంటే. ఎందుకంటే అర్థమైపోయింది, పంట తక్కువ, విస్తీర్ణం తక్కువ, సరుకులు రావడం తక్కువ. ఇక్కడ ప్రోడక్ట్ చూస్తే మనకి రేపొద్దున అన్సీజన్లో మళ్ళీ విపరీతమైన ధరలు పెట్టి కొనాలా వస్తుందేమో, ఇప్పుడే కొన్ని స్టాకులు పెట్టుకుందాం ఈ పంటని అని చెప్పేసి ధరల మూమెంట్ బాగుంది. రేపు పెరగకపోని అది వేరే విషయం. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మార్కెట్ అని. పండగ తర్వాత వస్తే అంటే ఒక యావరేజ్కి వస్తాయి మార్కెట్ ధరలు. అయితే నాకు తెలిసినంతవరకు ఇట్లానే కొనసాగుతాయి. ఎక్స్పోర్టర్స్ నేను సంప్రదించి ఎగుమతి వ్యాపారస్తుల్ని, నీకు పోయిన వీడియోలో కూడా చెప్పా, ఎగుమతి వ్యాపారం సంపాదించినప్పుడు మార్కెట్కి అయితే ఇబ్బంది ఉండదండి. మనకు అర్థమైపోతుంది. ఈ టైంలో ఏసీలు అసలుకి లాస్ట్ ఇయర్ ఏసీలు పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఈ సంవత్సరం మనకి కొత్త పంట లేటు, సరుకులు రావడం తక్కువ, దానితోడు ఇటు ఏసీలకు కలిసి వచ్చింది. ఇదే తేడా అనేది ఇట్లానే జరుగుతుంటుంది. ప్రతి ఒక్క రైతు ఇది గమనించాలి. ఇట్లా కలిసి వచ్చింది. కలిసి వచ్చడం వల్ల రైతులకి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది నాకైతే, బ్రహ్మానందం. ఎందుకంటే 2 సంవత్సరాలు రైతులు పడ్డ కష్టాలు చూసి నష్టపోయి పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు ఉన్నారు. కానీ ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం కూడా సద్వినియోగం చూసుకొని ఏసీ పెట్టుకోవాలా లేదా అని మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. తర్వాత మార్కెట్ పొజిషన్ అయితే టోటల్గా అన్ని విధాలుగా అటు మూమెంటే కనపడుతుంది. తేజకు కూడా మూమెంట్ వచ్చిందని చెప్పేసి మొన్న శనివారం కూడా వీడియోలో చెప్పానండి. ఆరుమూరు కానీ తేజకు కానీ మూమెంట్ వచ్చింది మీరు గమనించే ఉంటారు. ఇవాళ ఆరుమూరు నిన్న కూడా ఏసీ 14,500 వేశారు. కొత్త కూడా 14,200 300 జరిగింది. ఏసీ కూడా 15,500 జరిగింది. అంతకుముందు 14,700 14,800. అంటే మూమెంట్ మనకు కనపడుతుంది. ఇట్లానే తర్వాత మార్కెట్ అయితే బాగుంటుంది. మార్కెట్ను చూసి అమ్ముకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోండి రైతు సోదరులు. మేము ఇక్కడ మీడియా పరంగా మార్కెట్లో ఇంత సరుకు వచ్చింది, ఈ రకాలకి డిమాండ్ ఉంది, ఈ రకాలు బాగుండేయండి, ఇట్లా జరుగుతుంది అని మీ కళ్ళ ముందు ఉంచుతాం మార్కెట్ ధరలని. ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్త పడటం కోసం తర్వాత నిర్ణయాలు మీ మీద ఉంటుంది. పంట నాణ్యత ఎట్లా అనేది ఏందనేది శుభ్రంగా తీసుకొచ్చుకొని గరుకుదనంతో తీసుకొచ్చుకోండి, చురుకుదనంగా అమ్ముకోండి. మీకు అమ్ముకోవటం వల్ల మీకు ఒక ఎగుమతి వ్యాపారస్తులు కూడా అడుగుతారు, ఏ ఊరి క్వాలిటీ బాగుంది, బ్రహ్మాండం ధరల బలికిని, ఆ రైతు ఎవరని చెప్పేసి మిమ్మల్ని కూడా నిన్న 21,000 పడ్డ ఉదయం పూట వీడియోలో కూడా పెట్టానండి. 21 అమ్ముకున్న రైతులు మొత్తాన్ని కూడా అట్లాగా మాకు కూడా ఈ రైతు ఫోటో మంచి ధర బలికింది వీడియోలో పెట్టుకోవాలి మేము కూడా అని చెప్పేసి దిగుమతి వ్యాపారస్తులకి మంచి గుడ్ విల్ ఉంటుంది, మీకు మంచి పేరు ఉంటుంది. ఇది గమనించండి. అందుకని చెప్పేసి మనం వీడియో లెంత్ ఎక్కువ కాకుండా రేపొక మరొక టాపిక్తో మీకు మన ఛానల్కి సెలవు ఉండదు. రైతులకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. గమనించి మీరు వీడియో చూస్తమే కాదు, నాకు లైక్ చేయమని చెప్పడమే కాదు, మీరు కూడా కామెంట్ చేయాలి, నాకు తెలియజేయాలి. మీ ఊర్లో వాతావరణం ఎట్టుంది, మీ ఊర్లో పంట పొజిషన్ ఏంటి, ఎట్లా ఉంది, ఏందనేది మీరు కూడా నాకు కామెంట్లో తెలియజేస్తేనే నాకు ఎవరని తెలిసేది. మర్చిపోకుండా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మరొకసారి రైతు సోదరులకు ఈ భోగి పండుగ వాళ్ళకి భోగభాగ్యాలతో కలిసి రావాలని, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆనందమయంలో వెలువెత్తాలని చెప్పేసి వెల్లువెత్తి సంతోషంగా ఉండాలని రైతు సోదరులు కూడా మరొకసారి మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు వీడియోతో మరొక కొత్త రకంతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.